హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. గేమ్ చేంజర్ చిత్రం పండక్కి మన ముందుకు రాబోతున్న విషయం మనకి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ గారు చూశారు. సుకుమార్తో పాటు ఇంకో స్టార్ హీరో కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారితో కలిసి సినిమా చూసిన సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ సుకుమార్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి పెద్దగా పరిచయ వాక్యాలు అక్కర్లేదు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షాల్ని కురిపిస్తున్నారు సుకుమార్. కలెక్షన్లే కాకుండా కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు పుష్ప 2 చిత్ర బృందం. అవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ పండక్కి విడుదలవుతున్న గేమ్ చేంజర్ పాజిటివ్ వర్షం కురుస్తోంది. ఇప్పటికే తమన్ అందించిన సంగీతం కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. డైనమిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపం సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్లిపోతాయని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సినిమా చూసిన సుకుమార్ ఏమన్నారో చూద్దాం. నేను చిరంజీవి గారు గేమ్ చేంజర్ మూవీ చూసాం, అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అవసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, క్లైమాక్స్ లో చరణ్ ఎమోషనల్ యాక్టింగ్ కి అవార్డు వస్తుందంటూ సుకుమార్ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అంతేకాకుండా అర్జెంటుగా రామ్ చరణ్ తో సినిమా చేసేయాలనుందంటూ తన సన్నిహితుల దగ్గర సుకుమార్ అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేసిన విషయం మనందరికీ తెలిసి, రంగస్థలం సినిమాకి అవార్డులు రివార్డులతో పాటు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని మనకి తెలిసేలా చేసింది. అయితే తాజాగా చేసిన సుకుమార్ వ్యాఖ్యలతో త్వరలోనే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో మరో మంచి మూవీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర టాక్ నడుస్తోంది. ఈ కాంబోయే గనక మళ్ళీ రిపీట్ అయితే రికార్డుల మోత మోగిపోతుందని రామ్ చరణ్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.